మహిళల వరల్డ్ కప్ లో తుది సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణాఫ్రికా జట్టు డివై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని టీమిండియా సెమీఫైనల్లో చరిత్ర సృష్టించి ఫైనల్కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 339 పరుగుల టార్గెట్ ఛేదించి టైటిల్ రేస్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్ పరంగా భారత జట్టు బలంగా కనిపిస్తోంది. షఫాలి వర్మ, స్మృతి మంధానాతో కూడిన ఓపెనింగ్ జోడీ భీకరంగా ఉంది. వీరిద్దరూ శుభారంభం ఇస్తే సౌత్ ఆఫ్రికాకు కష్టాలు తప్పవు. ఇక 1 డౌన్లో రానున్న జెమీమా మరోసారి చెలరేగితే భారత గెలుపు సులువే అవుతుంది. కెప్టెన్ హర్మన్ మరోసారి సెమీస్లో చేసిన ప్రదర్శన చేస్తే తిరుగుండదు. అయితే బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వర్ట్స్ భీకర ఫామ్లో ఉంది. ఆమెను కట్టడి చేయడం భారత బౌలర్స్కు సవాలే. రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ మొదట్లోనే సఫారీల వికెట్లు తీస్తే ప్రయోజనం ఉంటుంది. నలపరెడ్డి చరణి పరుగులను నియంత్రించడంలో సక్సెస్ అవుతోంది. దీప్తి శర్మ సెమీఫైనల్లో ఎక్కువ పరుగులు ఇచ్చింది. ఈ మ్యాచ్లో దీప్తి శర్మ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ బౌలింగ్ లో పటిష్టంగానే కనిపిస్తోంది. ఆ జట్టు ప్రధాన బ్యాటింగ్ బలం కెప్టెన్ లారా వాల్వర్ట్. ఆమె ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్లో ఇంగ్లాండ్ పై ఏకంగా 169 పరుగులతో సత్తా చాటింది. ఆమెను భారత బౌలర్లు కట్టడి చేస్తే మిగతా వారిని అడ్డుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత వచ్చే నదినే డి క్లార్క్, ట్రైనర్ తాస్మిన్ బ్రిడ్స్లు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదు. అయితే తమదైన రోజున వీరు చెలరేగుతారన్న విషయం మర్చిపోతాం. ఇక బౌలింగ్ లో బరిజన్నే కాప్ ను ఎదుర్కోవడం భారత బ్యాటర్స్ కు సవాల్తో కూడుకున్న వ్యవహారమే. అయితే సెమీస్ లో కాప్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. ఐబోంగా కాకా కూడా సూపర్ ఫామ్ లో ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే ట్రైన్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ఈ ముగ్గురిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఫైనల్ జరిగే డివై పాటిల్ స్టేడియం పిచ్ బ్యాటర్స్ కు అనుకూలంగా ఉంటుంది కనుక ఫైనల్లో హై స్కోరింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కంటే స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఒకవేళ భారత్ టాస్ గెలిస్తే మరేమీ ఆలోచించకుండా బ్యాటింగే ఎంచుకోవాలి. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.